అందరికీ నమస్కారం. మనందరికీ మనసులో ఎన్నో కలలు, చిన్న చిన్న కోరికలుంటాయి కదా. మరి ఈరోజు మనం ఆ కోరికలను ఒక సింపుల్ మ్యాజిక్ ఫార్ములాతో ఎలా నిజం చేసుకోవాలో సరదాగా తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. మనమేదో మనసులో బలంగా కోరుకుంటాం, కానీ అది ఎక్కడికి వెళ్తోందో తెలియని ఒక ఉత్తరంలా అనిపిస్తుంది. అయ్యో, నా కోరిక దారి తప్పిపోయిందేమో అన్న చిన్న కంగారొస్తుంది కదా. అది చాలా చాలా సహజం. చూడండి, చాలాసార్లు మనం ఎలా ఆలోచిస్తామంటే, నాకది కావాలి, ఛ లేదు ఇది కావాలి అని మనసు గందరగోళంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఒక కొత్త దారి గురించి తెలుసుకోబోతున్నాం. ఇదెలాంటిదంటే ఒక సీక్రెట్ మ్యాప్ లాంటిది. మనల్ని కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వైపు చేయి పట్టుకుని నడిపిస్తుందన్నమాట. అయితే సరే, మరి ఆ మ్యాజిక్ మ్యాప్ ఏంటో చూసేద్దామా? మన కలల ఊరికి దారి చూపే ఒక అద్భుతమైన 3 దశల రహస్యం ఇది. దీన్ని పాటించడం చాలా చాలా తేలిక. ఇవే ఆ 3 సింపుల్ స్టెప్స్. అడగండి, నమ్మండి, పొందండి. చూసారా, గుర్తుపెట్టుకోవడానికి ఎంత సులువుగా ఉన్నాయో? ఇప్పుడు ఒక్కో స్టెప్ గురించి ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మొదటిది అడగండి. అంటే మనకు సరిగ్గా ఏం కావాలో ఈ యూనివర్స్కి చాలా క్లియర్గా చెప్పాలి. ఉదాహరణకి, మనం అమ్మని ఏదో ఒక స్వీట్ చెయ్యమని అడిగామనుకోండి, తను కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అదే అమ్మా, నాకు వేడివేడి గులాబ్ జామున్ కావాలి అని అడిగితే ఎంత స్పష్టంగా ఉంటుందో అలాగన్మాట. ఇక రెండవది నమ్మండి. ఇది చాలా చాలా ముఖ్యం. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేశాం. అది వస్తుందా రాదా అని పదే పదే టెన్షన్ పడతాం కదా. యాప్లో యోర్ ఆర్డర్ ఈజ్ ఆన్ ద వే అని చూడగానే మనకొక ధీమా వస్తుంది. అలాంటి డౌట్ లేని నమ్మకం ఇక్కడ కావాలి. ఇక 3వ స్టెప్ పొందండి. అంటే మన కోరిక ఇప్పటికే నెరవేరినట్టు ఆ ఫీలింగ్ను ఇప్పుడే అనుభవించాలి. ఉదాహరణకు, మంచి వర్షం పడిన తర్వాత మట్టి వాసన వస్తుంది కదా, అప్పుడు మనసుకి ఎంత హాయిగా సంతోషంగా ఉంటుందో ఆ ఫీలింగ్ని ఇప్పుడే మనసులో నింపుకోవాలి. ఓకే, ఈ సింపుల్ ఫార్ములా నిజంగా పని చేస్తుందా అని అనిపించడం సహజమే. అందుకే ఇది వేరే వాళ్లకి ఎలా సహాయపడిందో కొన్ని కథల ద్వారా చూద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు పక్కవారి విజయాన్ని చూస్తేనే కదా మనక్కూడా ధైర్యం వస్తుంది. ఒక స్టూడెంట్ పరీక్షల్లో 90% మార్కులు కావాలని బలంగా కోరుకోవడం కావచ్చు, ఒక ఉద్యోగి తన ప్రమోషన్ కోసం ఆశగా ఎదుర్చూడటం కావచ్చు, లేదా ఒక చిన్న షాప్ యజమాని తన వ్యాపారానికి 50 కొత్త కస్టమర్లు రావాలని లక్ష్యం పెట్టుకోవడం కావచ్చు. వీళ్లందరి కోరికలు వేరైనా వాళ్ళు నడిచిన దారి మాత్రం ఇదే 3 అంచెల ఫార్ములా. ఇప్పుడు మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక నిజమైన కథ చెప్తాను. ఇదే చాలా ఫేమస్ నటుడు జిమ్ క్యారీ గురించి. ఆయన ఇంకా అంత ఫేమస్ కాకముందు అవకాశాల కోసం చాలా కష్టపడుతున్న రోజుల్లో ఆయన చేసిన ఒక వింతైన కానీ చాలా పవర్ఫుల్ పనేంతో తెలుసా? తన కోరికను చాలా స్పష్టంగా ఒక కాగితంపై పెట్టారు. తనకే $10 మిలియన్ ఒక చెక్ రాసుకొని దాన్ని ఎప్పుడూ తన పర్సులోనే ఉంచుకునేవారట. చూడండి, అడగడంలో ఉన్న పవర్కి ఇది ఎంత మంచి ఉదాహరణో. అసలు ఆశ్చర్యమేంటంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సినిమా కోసం ఆయనకు సరిగ్గా అంతే అమౌంట్ $10 మిలియన్ రెమ్యూనరేషన్గా వచ్చింది. చూసారా, ఆయన స్పష్టమైన కోరిక, బలమైన నమ్మకం ఆయన కలలుగన్న ఫలితాన్నిచ్చాయి. ఈ కథలు వింటుంటే మనక్కూడా చాలా స్ఫూర్తిగా అనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు మన వంతు మన కలల గురించి ఆలోచిస్తూ ఒక చిన్న సింపుల్ ఫస్ట్ స్టెప్ వేద్దాం. రెడీనా? ఇప్పుడు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మనకు నిజంగా కావాల్సిన ఆ ఒక్క విషయమేంటి? దాని గురించి మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పూర్తి క్లారిటీ ఉందా? ఇప్పుడు మన నమ్మకం గురించి. మన చెప్పులో ఒక చిన్న రాయి ఉంటే నడవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో, అలా మనసులో ఏమైనా చిన్న చిన్న సందేహాలు దాగి ఉన్నాయా? వాటిని గుర్తించి పక్కన పెట్టేయాలి. చివరిగా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఊహించుకోండి, ఒకవేళ మన కల ఈరోజే నిజమైతే ఆ క్షణంలో ఎంత సంతోషంగా ఫీలవుతాం? ఆ ఆనందాన్ని ఇప్పుడే అనుభూతి చెందాలి. సరే, ఈ రోజుకి ఒక చిన్న సరదా హోంవర్క్. మనం ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ప్రెజెంట్ టెన్స్లో ఒక పేపర్పై రాద్దాం. ఉదాహరణకు, నాకు నా డ్రీమ్ జాబ్ వచ్చిందందుకు నేను చాలా హ్యాపీగా, థ్యాంక్ఫుల్గా ఉన్నాను అని. ఇలా రాయడం వల్ల అది నిజంగా జరుగుతున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. దుర్గా సార్ చెప్పిన ఈ మాట ఎప్పుడో గుర్తుంచుకోవాలి. స్పష్టత ఎంత శక్తివంతమైనదో ఇది మనకు చెప్తుంది.
మన మనసును క్లియర్గా ఉంచుకుంటే మన జీవితంలోకి విజయాన్ని ఆహ్వానించగలం. ప్రతిరోజు ఉదయం ఈ మాటను నెమ్మదిగా నమ్మకంతో మనసులో చెప్పుకుందాం. నేను స్పష్టంగా అడుగుతాను, నేను పూర్తిగా నమ్ముతాను, మరియు నేను ఆనందంతో పొందుతాను. గుర్తుంచుకోండి, రోజూ చేసే చిన్న ప్రయత్నమే ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది.